అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యము 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. సొలొమోనుకి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. దేవుడు సొలొమోను గారు చేసిన ప్రార్థనకి ఆయన జవాబునిస్తున్నారు. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ మందిరము నీకోసం ఏర్పాటు చేశాను, ఈ మందిరంలోకి రాయ్యా అని ప్రార్థన చేశాడు. అంత 6వ అధ్యాయం అంతా ప్రార్థనే. ఈ ఆకాశము నుండి ఒకసారి చూడయ్యా, నీ ప్రజలు ఈ మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మనవులన్నీ వినయ్యా, వాళ్ళ అవసరాలు తీర్చయ్యా అని అడుగుతున్నప్పుడు నువ్వు ప్రార్థన వినయ్యా అని కూడా చెప్పాడు. ఇక్కడ ఆ ప్రార్థన అంతా విని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 7వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుని. ఈ మందిరాన్ని నేను బలులర్పించు మందిరంగా సిద్ధపరచుకున్నానంటున్నారు. తర్వాత వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన ఆ జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దేవుడు చెప్తున్నారండి ఇక్కడ చక్కని మాట. ఏంటి అంటే, నేను వారి ప్రార్థనలు వింటాను. ప్రార్థన వినే దేవుడిని మన దేవుడికి పేరు. యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి దావీదు గారు ఎంత కలలు కన్నాడండి. దావీదు గారు ఎంతటి ప్రేమతో ఆ మందిరాన్ని సిద్ధపరచుకోవాలని కోరుకున్నాడో నాతాను ప్రవక్తకి చెప్పాడు, అయ్యా నేను మందిరము కడతానంటే ఆ రాత్రి మందిరము కడతాను, సరే కట్టు అని చెప్పి నాతాను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పడుకున్న నాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పారు నీకు? నేను ఏమన్నా చెప్తే చెప్పావా దావీదుకి? నేను నీకు చెప్పలేదు కదా అని దేవుడు అన్నాడు. అయ్యా, నువ్వు దావీదుని ప్రేమిస్తావు కదా, అతని చేత నువ్వు మందిరాన్ని కట్టించుకుంటావేమో అని అనుకున్నానయ్యా అంటాడు. అప్పుడు నేను చెప్పలేదు, దావీదు కట్టడానికి వీలేదు, దావీదు నడుము నుండి వచ్చిన వాడు నాకు మందిరాన్ని కట్టలేదు చెప్పి ఆ సంగతి అని చెప్పాడు. అప్పుడు గబగబా బయలుదేరి వెళ్ళి దావీదుతో, నువ్వు కట్టొద్దంట మందిరాన్ని, నీ నడుము నుండి వచ్చేవాడు కట్టాలంట మందిరాన్ని అని చెప్పినప్పుడు దావీదు సంతోషించి మందిరానికి కావాల్సినంత ఎక్విప్మెంట్ అంతా సిద్ధపరిచాడు. ఆయనకి ఏమేమి మందిరానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమేమి కావాలో అంతా సిద్ధపరిచి దాన్ని అంతా సిద్ధం చేసి కుమారుడు రాజు అయిన తర్వాత రాజును చేసినాక సొలొమోనును పిలిచి సొలొమోనుతో అంతా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాయనా, నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టించాలనుకున్నాను. అప్పుడు నా దేవుడైతే నా చేత కట్టించుకోవాలని అనుకోలేదు, నీ నడుపు నుండి వచ్చువాని చేత నేను కట్టించుకుంటాను అని అన్నాడు. అందుకే నీకు చెప్తున్నానయ్యా, ఇదిగో మందిరపు స్థలము సిద్ధంగా ఉంది, ఇంకా మందిరానికి సంబంధించిన మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంది, నువ్వు చక్కగా కట్టాలి, దేవుడిని అడగాలి, దేవుడు ప్లాన్ కూడా ఇచ్చాడు నాకు, ఆ ప్లాన్ ప్రకారంగా మందిరాన్ని కట్టయ్యా అని తన కొడుక్కి పిలిచి ప్రమాణం చేయించుకొని చెప్పడం జరిగింది. అప్పుడు సొలొమోను తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా ఏమేమి దాచిపెట్టాడు వాటి అన్నిటినీ సిద్ధపరచుకొని ఆనాడు యెబూసీయుని కళ్ళము, అది వర్ణాను కళ్ళాన్ని కొన్నాడు కదా, అక్కడ వర్ణాను కళ్ళాన్ని కొన్నదానిలో యెరూషలేము దేవాలయం కట్టడం ప్రారంభించాడు సొలొమోను యెరూషలేము దేవాలయం కడుతున్నప్పుడు అసలు ఎంత ఈజీగా మనీ వచ్చి పడిపోయిందో, ప్రజలు నెమ్మదిగా ఉన్నారంట, యుద్ధమే లేదంట. ఇశ్రాయేలీయులకి అసలు యుద్ధమే లేదు. దేవాలయానికి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర విస్తారమైన సంపద ఉందంట.
దేవుడికి పెట్టే కదండి ఆ సంపద వచ్చింది. ఆ సంపద అంతా దేవుని దేవాలయానికి ఇవ్వడానికి చాలా సంతోషంగా ప్రజలంతా పరుగున వచ్చి తీసుకొచ్చేవాళ్ళంట. దావీదు ఆ మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు, దావీదుకి అయితే ఛాన్స్ ఇవ్వలేదు, కానీ సొలొమోను కడుతూ ఉన్నప్పుడు సొలొమోనుకి దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచాడంట, మెటీరియల్ని సిద్ధపరిచాడంట, పని వారిని సిద్ధపరిచాడంట. ఆయనకి అన్ని సమకూడి చక్కగా సుందరమైన బంగారు దేవాలయం నిర్మాణమైనప్పుడు, సుందరమైన దేవాలయం పూర్తయిన రోజున సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా ఆకాశ మహాకాశాలు పట్టజాలని తండ్రివయ్యా, నీకు భూలోకంలో ఒక చిన్న నివాసాన్ని ఏర్పాటు చేశానయ్యా, దాంట్లోకి దిగిరాయ్యా అని అడుగుతున్నాడంట. ఆ మాటలు చాలా బాగా నచ్చినాయంట. యెహోవా దేవునికి సంతోషాన్ని ఇచ్చినాయంట. ఆ మాట ప్రకారంగా దేవుడు దేవాలయంలోనికి తన మహిమను తీసుకొచ్చినప్పుడు యాజకుల మహిమకి నిలవలేకపోయారు. కొన్ని లక్షల గొర్రెలను, ఎడ్లను, మాంసమును వలిచి అక్కడ వేసినప్పుడు ఆ మాంసమును వధించి అక్కడ పెట్టారు, కానీ అగ్ని అనేది ముట్టించకుండానే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ మాంసమును అంతటిని దహించి వేసినట్టుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అగ్ని భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలంతా సాగిలపడి నమస్కారం చేస్తూ యెహోవా దేవునికి స్తోత్రాలు తెలియజేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి గొప్ప దేవుడు ఇది. చూస్తున్న దేవుడు కదా, మందిరాన్ని కట్టించి మందిరాన్ని స్థిరపరిచి మందిరంలో ఉంటానని మాటిచ్చాడు. నేటికి యెరూషలేము ప్లేస్లో దేవుడు నివాసం ఉంటున్నాడు. ఒక మానవునికి మాటిచ్చాడు. ఇప్పటికెళ్ళి అక్కడ వెస్ట్రన్ వాల్ ఒకటి ఉంటే ఆ వెస్ట్రన్ వాల్లో నీకు ఏది కావాలో దాన్ని ఒక చీటీలో రాసి ఆ చీటీని ఆ వెస్ట్రన్ వాల్ గోడలో పెడితే ప్రతి ఒక్కరికి కార్యం జరిగిపోతుందే. దేవుడు ఇప్పటికీ నేటికి అక్కడికి వెళ్ళిన వారి మొరలు వింటున్నాడే. ఈ ప్రజలు తమ చెడు మార్గములను విడిచి నా వైపు తిరిగి అని అంటున్నాడు. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన విడలా చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఇశ్రాయేలు తమ చెడు మార్గమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి ఆ ప్రార్థన వినంట ప్రజలను క్షమించి వారి దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తారని మాటిస్తున్నాడు. సొలొమోనుకి కలలో చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, నీ నా దేవుడు, చూస్తున్న దేవుడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి అవసరాన్ని తీర్చగలడు, ఏం కావాలన్నా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. కానీ దేవుడికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. నమ్మాలి. సువార్తని ప్రకటిస్తున్న నీవు, వింటున్న నీవు దేవుని శక్తిని గుర్తిరిగి బ్రతకాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అంతటి సుందరమైన మందిరంలోకి దేవుని శక్తి దిగి వచ్చింది కదా, మరి దేవుడు అక్కడే నివాసం ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. కానీ ఇశ్రాయేలుని తిరుగుబాటు చేశారు. అన్ని దేవతల వైపు తిరగొద్దన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండొద్దని చెబితే ఇశ్రాయేలీలు దారి తప్పిపోయారు. ఇశ్రాయేలుని అమాలేకీల చేతికి అలాగే ఫిలిస్తీన్ల చేతికి అప్పచెబుతూ దేవుడు అనేక మార్లు శిక్షించాడు. అలాగే నెబుకద్నెజరు రాజుని లేపి వాళ్ళంతా వచ్చి తిరుగుబాటు చేసి యెరూషలేమును దున్నేసి దుక్కిదున్నట్టుగా దున్ని అక్కడ బంగారమును, పాత్రను, సమస్తమును తీసుకెళ్ళిపోయేటట్టుగా దేవుడు చెరకప్పచెప్పినట్టుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. నిజంగా నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో చూస్తున్నావా? ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకున్నావా? ఆ ప్రణాళిక ప్రకారంగా నువ్వు నడుచుకున్నావా లేదా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా లేదా? దేవుని మాటని త్రోసేసుకొని బ్రతుకుతున్నావా? దేవుడు ఏం చేయమన్నాడో నువ్వు అది చేస్తున్నావా? దేవుడు చెప్పిన మాట తప్పితే అన్నీ జరిగిస్తున్నావా? దేవుని కోసం నిలబడ్డ నీవు అటు ఇటు తొట్టిల్లుతున్నావా? దేవుని పక్షంగా నువ్వు పోరాటం చేయాలి. దేవుణ్ణి అడుక్కోవాలి. నీకు శక్తి కావాలంటే, అంతేగాని సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదు. యెరూషలేము దేవాలయం దగ్గరికి యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేసిన దానియేలు వర్ణ దేవుడు విన్నాడు. దానియేలు రోజుకి 3 ప్రార్థన చేస్తూ ఉంటే సింహాల కోన్లో నుంచి రక్షించబడ్డాడు. సింహాల నోళ్ళన్నీ దేవుడు మోయించి ఆ దానియేలుకి విడుదలనిచ్చిన దేవుడు నీ దేవుడు గుర్తుపెట్టుకోబిడ్డ.
ఇప్పుడైనా కానీ నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన. సమస్తం ఆయనకి తెలుసు. ఏమి ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో కూడా తెలుసు, ఏమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. కానీ నీ పనిని ఆపేడు అంటే నీ దగ్గర ఏదో ఆయనకి నచ్చంది జరుగుతుందని అర్థం. ఆ పనిని ఆపేయాలి. ఏది ఆయనకి ఇష్టం ఏం జరుగుతుందో, దేవుని చిత్తం కానీ ఏం చేస్తున్నావో దాన్ని పరీక్షించడం కోసం కొన్నిసార్లు నీ పనులు అయ్యే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఇక అలాంటి చేయనయ్యా, నేను ఎప్పటికీ చేయనని దేవుని దగ్గరికి తిరిగి వస్తే నీ పని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాడు నా దేవుడు. నిజంగా చెప్తున్నాను, దేవుడు పలికిస్తున్న మాట ఇది. ప్రియ బిడ్డలారా, ఈ ప్రసంగాన్ని చూస్తున్న మీతోనే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఇకనైనా తిరిగి రండి, ఇకనైనా తిరిగి రండి. అదే అంటున్నాడు ఇక్కడ 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలండి? తమ్మును తాము తగ్గించుకోవాలంట. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసి. తగ్గించుకున్న తర్వాత ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. తగ్గించుకోవడం అయిపోయిందిలే, అంత అయిపోయింది అనుకోవటం కాదు, తెల్లారి మామూలు అయిపోవటమే కాదు, తగ్గించుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి నన్ను వెదకి. ఎవరిని వెతకాలండి? దేవాది దేవుణ్ణి వెతకాలి. వెతకి ఇంకేమంటున్నాడు? తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చెడు మార్గములు ఎక్కడున్నాయండి? చెడు మార్గములను విడిచిన ఎడల. చెడు మార్గములన్నీ విడిచిపెట్టేస్తే ఆయన చెడు మార్గాలంటే ఏంటో మీ అందరికీ తెలుసు. చెడు మార్గాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వద్దన్న పనులు చేస్తున్నారు. టీవీలు, ఇంకా చెప్పాలంటే ఫోన్లు, టైం అంతా ఫోన్లకి టీవీలకి వేస్ట్ అయిపోతుంది. దేవుడితో మాట్లాడుకోవడం లేదు, దేవుడికి ప్రార్థన చేసుకోవడం లేదు, దేవుడిని అడగడం లేదు. నీకు వచ్చిన శ్రమను బట్టి దేవుడిని, దేవా నా పాపములను క్షమించి నా కార్యం చేసి పెట్టాయని అడిగే వాళ్ళు ఎవరు లేరు. సొంత మాటలు, సొంత చిత్తాలు జరిపించుకుంటూ అలా అవసరమైనప్పుడు ఏదో టైం పాస్ అన్నట్టుగా చర్చకొస్తున్నారు, కానీ చెడు మార్గమును విడిచిపెట్టే వాళ్ళు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన ముందు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏ కీడైతే వచ్చిందో, ఏ తెగులైతే వచ్చిందో, నీ ఇంటి మీదకి ఏది అనుమతించబడిందో అవన్నీ తీసేయగలిగిన సమర్థుడైన దేవుడు నీ మొర వినాలి అంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి. నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన్ని వెతకాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. 4 పాయింట్లు నేర్చుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి కార్యం జరగాలంటే. హెచ్చించుకోబాక, నేను గ్రేట్ అనబాక, నేను గొప్ప అనబాక. కార్యం చేయడైనా దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది, దేవుని దయ వల్ల నేను ఇల్లు కట్టాను, దేవుని దయ వల్ల నా కొడుకు పాస్ అయ్యాడు, నా దేవుని దయ వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది అలా అనాలి. కానీ తెలివి చేత, జ్ఞానం చేత ఎప్పుడు అనబాక. అందుకే తగ్గించుకోండి. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అందుకే హెచ్చించుకోబాక, గ్రేట్ అనబాక. దేవుని దయని కోరుకో. దేవా నీ చిత్తం జరిగించిన ఆయన దేవుని మీద అనుకో. అప్పుడు గొప్పవాళ్ళు అయిపోతారు, గొప్పదాని అయిపోతావు, గొప్పవాడివి అయిపోతావు నాన్న. తర్వాత ఏం చేయాలి? తగ్గించుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. తగ్గించుకోవడం అయిపోయిన తర్వాత మోకాళ్ళు వేయాలయ్యా, నేను ఆ రోజున తప్పు చేశానయ్యా, పొరపాటు అయిపోయింది, అలా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు తండ్రి, నా పాపములన్నీ మన్నించయ్యా, నేను ఘోర పాపినయ్యా, క్షమించు తండ్రి, నా దోషములన్నీ కడుగయ్యా, నా ఆశీర్వాదం నాపుబాకయ్యా, ప్లీజ్ అయ్యా అని దేవుడిని అడిగితే నీ ఆశీర్వాదాన్ని తిరిగి నీకు దేవుడు దయచేస్తాడు. అప్పుడు వెనక్కి ప్రార్థన చేసినాక మెల్లగా దేవుడిని వెతకాలయ్యా. అయ్యా నా మాట విన్నావా? అయ్యా నా మాట విన్నావా? నా ప్రార్థన అంగీకరించావా తండ్రి? ఒక్కసారి నా కల్లో మాట్లాడయ్యా, దర్శనం ద్వారా మాట్లాడయ్యా. అయ్యా నాకు చెప్పయ్యా, నువ్వు పనిచేస్తుంది లేని నాతో మాట్లాడయ్యా అని అడిగితే ఆయన కల్లో మాట్లాడతారు. తర్వాత ఏం చేయాలి? నీ చెడుతనమును తీసేసుకోవాలి. ఏం చెడుతనం ఉంది నీలో? చెడు మార్గములు ఉన్నాయేమో చూసుకో. వ్యర్థమైన చూస్తున్నామా? లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? లేదా వ్యర్థమైన విషయాలన్నీ చెప్పుకున్నామా? వీరి గురించి, పొరుగు వారి సంగతులన్నీ చెప్పుకున్నామా? ఇవన్నీ కాకుండా చెడు మార్గం అంటే గొడవ పడుతూ ఉంటారు, గద్దానికి పోట్లాడుతూ ఉంటారు, ఇంకా అనేక విషయాలు వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా అవన్నీ విడిచిపెట్టి దేవుని వైపు చూస్తే దేవుడు దీవిస్తానంటున్నాడు. ఆ దీవెన కావాలి అంటే నువ్వు చెడు మార్గాన్ని విడిచిపెట్టు. ఈ చెడుతనమును విడిచిపెట్టి ఆకాశంలో ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఆకాశం నుండి దేవుడు నీ ప్రార్థన వింటాడంట. వీని వెంటనే ఏం చేస్తాడు తెలుసా? నీ కార్యాల మీద కార్యాలు చేస్తాడంట. ఎలాంటి కార్యాలు? ఎవరు కనీసం చూడరంట. 2 బెలూన్స్ ఒకేసారి పక్కన కొట్టారండి ఎవరన్నా దగ్గర. 2 బెలూన్స్, 2 ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి అని అనుకుంటున్నాను నేను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కార్యాలు జరిగించబడును గాక యేసు నామములో. ఇంకా దేవుడు అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు కదా. అడుగుతున్నాను నేను ప్రభువుని, మీరు కూడా అడగాలి. ప్రతి అవసరాన్ని ప్రభువుని అడగాలి. చిన్నపిల్లోడు తల్లిదండ్రులు అడిగినట్టుగా అడగాలి దేవుణ్ణి. అయ్యా 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 బ్రతులాడుకోవాలి. తండ్రి దగ్గరికి కూర్చొని గోజాడాలి. అయ్యా అయ్యా అయ్యా. చిన్నపిల్లోడు చాక్లెట్ డబ్బులు ఇచ్చిందాక, నాకు 10 రూపాయలు ఇచ్చిందాక నేను వెళ్ళనంటాడే. అలా పిల్లలు గోజాడినట్టుగా తల్లిదండ్రులు బతులాడుకుని ఏడ్చి కింద పడి డొల్లాడతారు ఇవ్వమని. అలాగే నువ్వు కూడా తండ్రి దగ్గర అయ్యా అయ్యా నాకు ఇయ్యయ్యా నాకు ఇచ్చిందాక నీ పాదాలు ఇచ్చిపెట్టినయ్యా, నన్ను మర్చిపోయావు ప్రభు, నేనే పాపం చేయలేదయ్యా, ఒకసారి నన్ను పరిశీలించయ్యా, నీకు ఆయాస్కరంగా ఉంటే దయతో క్షమించు తండ్రి, ఒకవేళ నన్ను నేను హెచ్చించుకున్నానేమో క్షమించయ్యా, నా తెలివిని బట్టి అతిశయపడ్డానేమో క్షమించయ్యా, నా జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డానేమో క్షమించయ్యా అని ప్రభువుని అడిగితే ఆయన అంటున్నాడు నేను దీవిస్తాను అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ సాయంకాలం వేళ దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే సూటిగా. బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఇకనైనా ఏమేం చేద్దాం, ఈ 4 పాయింట్లు ఒకసారి చెప్పుకొని ముగించేసేద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, నీవు ముందు తగ్గించుకోవడం నేర్చుకో. తగ్గించుకో. రెండోది ప్రార్థన చేయి. తగ్గించేసుకొని ప్రార్థన చేయి. మూడోది ఆయన్ని వెతుకు. అయ్యా కళ్ళలో మాట్లాడయ్యా, దర్శనంలో మాట్లాడయ్యా, నాతో చెప్పయ్యా, వాక్యం ద్వారా మాట్లాడయ్యా, నేను నాకు ఏదో ఒకలాగా నీ సమాచారాన్ని అందించయ్యా అని అడిగి, నీ చెడుతనం ఏదుందో నీలో తీసేసుకోదాన్ని. ముందు నీలో చెడుతనం ఏముందో, మాట్లాడితే పడవా, నీకు కోపం ఎక్కువ, అవన్నీ తీసేసుకో. చెడుతనం కూడా తీసేసుకొని 4 చేసావంటే ఆకాశం ముందున్న దేవుడంట నీ మొర విని నీకు చేస్తానన్న కార్యాన్ని చేయడానికి భూమి మీదకి వచ్చి తన దూతలను పెట్టి నీ పనిని జరిగించి నిన్ను సంతోషపరుస్తాడంట. దేవుడంటే కార్యాన్ని జరిగించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆగిపోయిన నీ కార్యాన్ని దేవుడు జరిగించి నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను సంతోషపరిచి సాక్షిగా నూతన సంవత్సరం నిలబెట్టుకొనుగాక. ఆమె దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.